నమస్తే అండి. ఈరోజు ఒక కేస్ స్టడీ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చరికి డబుల్ బెడ్రూము ఉన్న ఫ్లాట్ అండి ఇది. దీంట్లో చూడండి, ఇది వచ్చరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇది వచ్చరికి చిల్డ్రన్ బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెను. ఇది మొత్తం కిచెన్ వచ్చేసిద్ది. ఇది హాల్ వచ్చింది, ఇది మాస్టర్ బెడ్రూము. ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చి ఖచ్చితంగా బాత్రూమ్ వచ్చింది, అంటే టాయిలెట్ వచ్చింది. ఎస్డబ్ల్యూలో ఖచ్చితంగా టాయిలెట్ వచ్చింది. ఈ టాయిలెట్ అనేది రాకూడదు. ఇక్కడ ఒక టాయిలెట్ వచ్చేసింది. ఈ విధంగా ఉంది. దీన్ని మనం మామూలుగా గ్రిడ్లో మేము వేసిన ప్రకారం చూపిస్తాను నేను. ఈ ఇంట్లో ఉన్న దోషాలు ఏంటంటే, ముఖ్యమైన దోషాలు ఏంటంటే, జనరల్గా మేము గుర్తించింది, ఈ ఇంటిని ఆల్రెడీ ఇద్దరు సిద్ధాంతులు గారు వచ్చేసి ఒక సిద్ధాంత్ గారు రెమెడీలు చేశారంట. రెమెడీలు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకెళ్లారు. ఇది జరిగి కూడా 9 నెలల పైన అవుతుందంట. ఆ రెమెడీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి లాభం, అంటే ఎటువంటి మంచి జరగలేదని, అంటే ఎటువంటి ఉపయోగం లేదని వారు ఏం చేశారంటే, మా యూట్యూబ్లో ఉన్న వీడియో చూసేసి వాళ్ళు మమ్మల్ని పిలిపించారు. ఫోన్ చేసి పిలిపించుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇంతకుముందు రెమెడీలు ఇక్కడ నేను చెప్తానండి. ఇది మాస్టర్ బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది హాలు, ఇది కిచెను. ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే, అపార్ట్మెంట్ కానీ, హౌస్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ, ఏ విషయంలో అయినా సరే, పూర్తి నైరుతిలో మటుకి టాయిలెట్ కనుక ఉంటే మనము ఎన్ని రెమెడీలు చేసినా కానీ అది ఫలితం అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఏంటంటే, ఇంటికి మాస్టర్ బెడ్రూమ్లో పూర్తి నైరుతిలో ఉన్న టాయిలెట్ ఉంటే మటుకి ఆ ఇంట్లో మటుకి మీరు ఎన్ని రెమెడీలు చేసినా కానీ ఫలితం అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అద్దెంట్లో ఉన్నా కానీ, సొంత ఇంట్లో అయినా సరే, మీకు తెలియక కానీ తెలిసి కానీ ఏదైనా సరే నైరుతిలో కనుక బాత్రూమ్ కనుక ఉందంటే ఆ ఇంట్లో సమస్యలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అవి ఎటువంటి సమస్యలు ఉంటాయి అంటే, ఆ ఇంట్లో మెయిన్ భార్యాభర్తలకు ప్రశాంతత ఉండదు. రెండోది వచ్చేకి భార్యాభర్తలు విడిపోవచ్చు. ఇంకోటి వచ్చేకి కోర్టు కేసులు. అదేవిధంగా ఆ ఇంట్లో స్టెబిలిటీ ఉండదు. అది జాబులో స్టెబిలిటీ కానీ, వ్యాపారంలో స్టెబిలిటీ కానీ, బిజినెస్లో స్టెబిలిటీ కానీ, పిల్లల జాబుల విషయంలో కానీ స్టెబిలిటీ అనేది ఉండదు. ప్లస్ డబ్బులు వచ్చినా కానీ ఎప్పటికప్పుడు ఖర్చులు అయిపోతాయి. కోర్టు కేసులు ఇలాంటివి ఎక్కువ వస్తాయి. పూర్తి మూలం నైరుతే కాబట్టి ఇక్కడ నిరుతుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఈ రాక్షసుడిని డిస్టర్బెన్స్ చేస్తే ఆయన చేయాల్సిన ఆయన చేస్తాడు. కాబట్టి ఎవరికైనా సరే, ఇంటికి కానీ, అపార్ట్మెంట్కి కానీ, ఫ్లాట్కి కానీ, మీ ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్, నేను చెప్పేది ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి కనుక నైరుతి మూల సౌత్ వెస్ట్లో నైరుతి మూల కనుక బాత్రూమ్, టాయిలెట్ ఉంటే మటుకి వెంటనే అది మార్చుకోండి. లేదంటే ఇళ్ళన్నా షిఫ్ట్ అవ్వండి. లేకపోతే దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. ఈ ఇంట్లో జరిగింది కూడా అదేను. ఈ ఇంట్లో జరిగింది కూడా అయ్యే సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక రెండోది చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చి ఒక బాత్రూమ్ వచ్చేసింది. ఈ బాత్రూమ్ రావడం వల్ల కూడా, నాగా ప్లేస్లోకి రావడం వల్ల కూడా ఇక్కడ కూడా ఆడపిల్లలకి సమస్యలు వస్తూ ఉంటాయి. పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కావాల్సిన వాళ్ళకి లీగల్ ఇష్యూలు, పెళ్లి కాకపోవడం లాంటి సమస్యలు వస్తాయి ఈ ఒక్క ప్లేస్లో. కాబట్టి ఈ బాత్రూమ్ మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ స్థానంలో మార్చుకుంటే ఇదొకటి. ఇక్కడ మెయిన్ వచ్చేకి ఇక ఈ 2 బాత్రూమ్స్ అనేవి ఇంట్లో వారిని చాలా ఇబ్బంది పెట్టినాయి. ఇక మూడోది వచ్చేకి ఇక్కడ ఎంట్రన్స్ అని కూడా చెబుతున్నాను నేను. ఈ ఎంట్రన్స్ని కూడా W7లో వచ్చేసింది. ఈ W7లో ఉండటం వల్ల విపరీతమైన ఖర్చులు ఉంటాయి. ఈ నడక నడిచే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు డిప్రెషన్లో ఉంటారు. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు. ఎప్పుడు డిప్రెషన్లో ఉంటారు. ఎందుకంటే ఇది వచ్చేకి, ఈ ఇల్లు వచ్చేకి డిగ్రీల ప్రకారం తిరిగింది కాబట్టి మనం ఇది వాయువు కాదు, పడమట వాయువు మట్టికి కాదు, డిగ్రీలు తిరిగింది ఇది. అందువల్ల ఇది డిప్రెషన్ జోన్లో వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేకి ఈ ఎంట్రన్స్ వచ్చేకి బాగానే ఉంటుంది. ఇది ఉత్తరం ఎంట్రన్స్ బాగానే ఉంది. ఇక్కడ వచ్చేకి మెయిన్ ఇంకో ఎంట్రన్స్ ఉంది, ఈస్ట్. ఇది ఈశాన్యం ఎంట్రన్స్ అని చెప్పేసి వచ్చిన సిద్ధాంతులందరూ ఇది మంచి ఎంట్రన్స్, దీనివల్ల ప్రాబ్లం లేదని చెప్పారు. మెయిన్ ప్రాబ్లం వల్ల ఈ ఎంట్రన్స్ వల్లేను. ఎందుకంటే ఈ ఎంట్రన్స్ ఎక్కువ వీళ్ళు వాడుతున్నారు. ఈ వన్లో ఎప్పుడు ఎంట్రన్స్ అనేది ఉండకూడదు. ఈ వన్లో ఎంట్రన్స్ ఉండటం వల్ల వాళ్ళకి ఆర్థిక సమస్యలు, ప్లస్ ఇంకోటి వచ్చేకి యాక్సిడెంట్లు అవ్వటము లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం వీడియోలో చెప్పామంటే వీళ్ళందరూ దడిపిస్తున్నారు, ఈ సిద్ధాంతులందరూ దడిపిస్తున్నారు అని చెప్పేసి ఒక పేరు అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ద్వారం అనేది ఉండకపోవడమే మంచిది. ద్వారం ఉంటే వారు ఎక్కువ కష్టాలు అనుభవించాల్సి వచ్చింది.
కాబట్టి వచ్చిన సిద్ధాంతులు ఎవరైనా సరే వచ్చి జనరల్గా చూశారు, ఈ E1లో ఉంది మంచిది అని ద్వారం వాడుకోవచ్చు అని చెప్పారు. కానీ మా లెక్క ప్రకారం వచ్చరికి E1లో ద్వారం అని ఉండకూడదు, ఇది చాలా ప్రమాదకరమైంది. ఇక రెండో ఎంట్రన్స్ వచ్చేసరికి తూర్పు సైడ్ వచ్చరికి అది E5 E4లో వచ్చింది. మేమేమని చెప్పామంటే ఈ ఎంట్రన్స్ క్లోజ్ చేసి ఈ ఎంట్రన్స్ ఇక్కడ దాకా జరుపుకోమన్నాము. ఈ ఎంట్రన్స్ ఇక్కడ దాకా జరుపుకుంటే E3 E4లో వచ్చింది. చాలా అద్భుతమైన ఎంట్రన్స్, చాలా బాగుంటుంది. వీళ్ళు ఈ E3 E4 ఎప్పుడైతే పెట్టుకున్నారో సమాజంలో మంచి పేరు తెచ్చుకోవచ్చు, మంచి పలుకుబడి వస్తుంది, రాజకీయంలో కూడా ఎదుగుట ఉంటుంది, వ్యాపార పరంగా కూడా బాగుంటుంది E3 E4 పెట్టుకుంటే. ఆ తర్వాత ఈ ఇంట్లో ఉన్న మరొక దోషం ఏంటంటే సౌత్ ఇక్కడ వచ్చేసరికి S5లో M స్థానంలో ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ S5 ఎంట్రన్స్ అనేది కూడా చాలా మంచిది కాదు, అంత మంచిది కాదు. దీనివల్ల కూడా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యల వల్ల కూడా వీళ్ళు సఫర్ అయ్యారు. మేము చెప్పిన ప్రకారం వీళ్ళంతా సఫర్ అయ్యారు. కాబట్టి మేము దీన్ని ఏం చేసామంటే ఈ ద్వారాన్ని మూసేసి ఇక్కడ N8 ఎంట్రన్స్ వచ్చింది కాబట్టి ఉత్తరం నుంచి ఈ స్ట్రైట్ లైన్గా తీసుకొని ఇక్కడ S4లో ఎంట్రన్స్ ఓపెన్ చేసుకున్నాము. అప్పుడు ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసింది. ఈ స్ట్రైట్ లైన్ వచ్చేది ఏడ గోడ కట్టేసుకుంటే ఈ కిచెన్ అనేది ఇట్లా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇబ్బందే ఉండదు. ఇక మెయిన్ బ్రహ్మస్థానం వచ్చేకి ఇబ్బంది లేదు. బ్రహ్మస్థానం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. దీని బ్రహ్మస్థానం కలిసి చెప్పలేదు. మెయిన్ ఇవేనండి. ఈ ఇంట్లో ఇంట్లో వచ్చిన సిద్ధాంతులు గారు చూసేసి జనరల్గా చూసేసి అంతా బాగానే ఉందని చెప్పారంటే చిన్న రెమెడీలు ఈ ఇంటికి రెమెడీలు చేశారంటే రెమెడీలు చేసినా కూడా అంత ఉపయోగం లేకపోవడం వల్ల వారు మా యూట్యూబ్ ఛానల్ చూసేసి వాళ్ళు ఫోన్ చేశారు. ఎవరైనా నేను చెప్పేది ముఖ్యం ఒకటేనండి, ఎవరికైనా సరే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వారి చుట్టాలకు కానీ ప్లాట్లో కానీ అపార్ట్మెంట్లు కానీ ఇండివిజువల్ హౌస్లో కానీ ఎవరికైనా సరే మాస్టర్ బెడ్రూమ్లో పూర్తి నైరుతిలో కనుక బాత్రూమ్ కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సొంత హౌస్ అయితే మార్చుకోండి, ప్లేస్ మార్చుకోండి, లేదంటే ఇళ్ళన్నీ మారండి. కాబట్టి ఈ బాత్రూమ్ అనేది చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ దోషాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ దోషం అనేది మెయిన్ అండి ప్రాబ్లం ఎవరికైనా సరే అది. కాబట్టి మీకు ఎవరికైనా వాస్తు సలహాలు కావాలన్నా కానీ, కొత్త ఇంటి ప్లాన్ కావాలన్నా కానీ, అది షాప్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఏదైనా సరే మీ సమస్యలు ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒకసారి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి, లేదంటే ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి.